हरि ओम श्री परमात्मने नमः। अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्री भगवानुवाच आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वति तथैव चान्यः आश्चर्यवच्छेदमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। తాత్పర్యం శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అర్జున, కొంతమంది ఈ ఆత్మను చాలా ఆశ్చర్యకరమైనదిగాను అద్భుతమైనదిగాను భావిస్తుంటారు, చూస్తుంటారు. అలాగే కొంతమంది ఆశ్చర్యంగా వింటూ ఉంటారు, అలాగే మరి కొద్దిమంది ఆశ్చర్యంగా చెబుతూ ఉంటారు. దీనిని ఆశ్చర్యంగా విన్నా సరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ ప్రతి దాంట్లోనూ ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ అది నిగూఢంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము ప్రతి దాంట్లో దాన్ని చూడగలము, కానీ అది నిగూఢంగా రహస్యంగా ఉండడం వల్ల అది మనకు కనిపించదు. దాన్ని విశ్లేషించాలి, పరీక్షించాలి, అప్పుడే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అది బాహ్య ప్రపంచానికి కనిపించదు కదా, బాహ్యానికి అతీతంగా ఉంటుంది కదా. ఆ అతీతంగా ఆలోచించాలి. దీని గురించి వినినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ దాని నుండి మనము ప్రతీది గ్రహిస్తూ ఉంటే ఆ నిగూఢమైన రహస్యాన్ని ఛేదిస్తాము, ఆ ఆత్మని ఛేదిస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.